హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి క్యూటీ శ్రీకర్. ఈరోజు వీడియోలో మనం గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి. ముందుగా ఈ సైజులో ఉన్న గుత్తి వంకాయల్ని తీసుకోండి. పెద్దవి అయితే వేగవు, అలానే ఫ్రైకి కూడా బాగోవు. ఇలా తీసుకొని పైన ఉన్న తొడం కొద్దిగా కట్ చేసుకొని ఈ విధంగా ప్రతి వంకాయకి ఘాట్లు పెట్టుకోండి. అలానే మనం వంకాయలకి పుచ్చు ఉన్నాయో లేదో ఈ విధంగా విడతీసుకొని చూసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తరువాత ఈ వంకాయలను ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఇంకా మిగతా వంకాయలను కూడా సేమ్ ఇలానే ఘాట్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లోకి వేసేసుకోండి. ఘాట్లు పెట్టుకునేటప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పుచ్చులు ఏమైనా ఉన్నాయో లేదో చూడండి. ఈ విధంగా పుచ్చులు ఉంటే ఆ వంకాయల్ని వేయకండి. అలా వంకాయలన్నీ ఆ వాటర్లోకి వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉంచండి. ఇప్పుడు వంకాయల్లో వేసుకోవడానికి పొడి రెడీ చేసుకుందాం. ఈ పొడి రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, అలానే జీలకర్ర కొద్దిగా, ఎండు కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు కొద్దిగా, ఇంకా నువ్వులు, తెల్ల నువ్వులు, అలానే ధనియాలు. వీటికి క్వాంటిటీ అనేది ఏమీ ఉండదు. మనకి పొడి ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోవడమే. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తరువాత ఈ విధంగా ఎండుమిరపకాయలను ప్యాన్లోకి వేసుకొని లైట్గా వేయించుకోవాలి, సన్నసగ మీద పెట్టి. ఈ విధంగా ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తరువాత వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసేసుకొని రెండు కలిపి ఒక 5 మినిట్స్ పాటు వేయిస్తే సరిపోతుంది. అలా అవి కొద్దిగా వేగిన తరువాత సపరేట్ బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఇదిగోండి ఇలా ఎండు కొబ్బరి వేసుకొని అవి కూడా కొద్దిగా లైట్గా వేయించుకోండి. ఇవి లైట్గా వేగిన తరువాత పచ్చిశనగపప్పు అలానే సాయమినపప్పు కలిపేసి దీనిలోకి వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేయించుకోండి. అలానే ఇంకా ధనియాలు, నువ్వులు కూడా వేసేసుకొని అన్నీ కలిపి ఒక 2-3 మినిట్స్ పాటు సన్న సెగ మీద పెట్టి వేయించుకోండి. జీలకర్ర కూడా దీంట్లోనే వేసేసి కలిపి వేయించాలి. ఇలా ఇవి అన్నీ వేగిన తరువాత ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు ఇవి అన్నీ కలిపి మిక్సర్ జార్లో వేసుకొని అలానే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4-5 వరకు, అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మనం చూసుకొని తరువాత అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి ఫైనల్గా మన గుత్తి వంకాయ ఫ్రైలోకి పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయలు మనం వాటర్లో వేసుకొని ఉంచుకున్నాం కదా, వాటిని వాటర్లో ఉంచి తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వంకాయలు ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల చేదు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వంకాయలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు స్లోగా ఒక్కొక్కటి మనం ఈ విధంగా ప్యాన్లోకి వేసుకోవాలి. వేసుకొని వీటిల్ని ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టి మనం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత వేసేసి కొంచెం సేపు ఉంచండి. ఇలా మూత వేయడం వల్ల వంకాయలు అనేవి మగ్గుతాయి. అలానే మధ్యలో మూత తీసుకొని మనం అవి వేగాయో లేదో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ తిప్పుకోవాలి కాయలను. ఇదిగోండి వంకాయలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తరువాత మనం ఈ వేగిన వంకాయలను సపరేట్ బౌల్లోకి వేసుకోండి.
అలా వేయించుకున్న వంకాయలు చల్లారిన తరువాత మనం పొడిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పొడిని ఇలా వంకాయలకి ఘాట్లు కూడా పెట్టాం కదా! ఆ వంకాయ ఘాట్లలో చూడండి ఈ విధంగా మనం పొడిని ప్రతి కాయలోకి పెట్టుకోవాలి. ఈ పొడిని మనం ఓన్లీ వంకాయ కూరకే కాదు, కాకరకాయ కూర, దొండకాయ ఇలా ఏ కూరలోకైనా ఈ పొడి అనేది కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా సేమ్ ఇదే విధంగా ప్రతి వంకాయలోకి జాగ్రత్తగా మనం ఈ పొడిని పెట్టుకోవాలి. అలా వంకాయలన్నీ పొడి పెట్టేసుకున్న తరువాత ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఈ వంకాయల్ని స్లోగా ఒక్కొక్కటి మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసేస్తే ముక్కలు అయిపోతాయి, సరిగ్గా వేగవు. ఇవి కూడా మనం లో ఫ్లేమ్ మీద పెట్టే వేయించుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్టే వేయించుకున్నాం కదా వీటిని. ఈ విధంగా స్లోగా కింద నుంచి పైకి తిప్పుకుంటూ మనం కాయలు వేగుతున్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కాయలు కొద్దిగా వేగిన తరువాత ఆ పొడి ఉంది కదా! మనకి కావాలి అనుకుంటే ఆ పొడిని ఇంకా మనం మొత్తం ఈ విధంగా కూరలో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మేమైతే అన్నంలోకి ఈ పొడినే కలుపుకుంటాం. మీరు నార్మల్‌గా వంకాయల్ని పప్పులో కానీ, సాంబార్‌లో కానీ నంచుకోవాలి అనుకుంటే ఈ పొడి వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఈ పొడి అయితే అన్నంలోకి అసలు బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఇంక ఫైనల్‌గా అవి వేగాయో లేదో చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ. ఇలా వేడి వేడి అన్నంలోకి ఒక గుత్తి వంకాయ వేసుకొని, ఆ పొడి కొద్దిగా వేసుకొని తింటే ఆహా! టేస్ట్ ఉంటుంది. మాటల్లో చెప్పలేం. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటీ క్యూటీ శ్రీకర్. అలానే మీలో మా పాత వీడియోస్ ఇంకా ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్లి చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.